హలో అండి, బెస్ట్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఇలా ఒక కప్లో 2 కప్పుల మైదా పిండి వరకు వేసుకోండి. తర్వాత ఇందులోనే 1.5 స్పూన్ వరకు ఇడ్లీ పిండిని కూడా వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షన్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మీ దగ్గర ఉన్న పుల్లటకు మజ్జిగని కానీ పెరుగుని కానీ యూస్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. అలా కలుపుకున్నట్టయితే మనకి బోండాలు అనేవి గుల్లగా వస్తాయి. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వరకు వచ్చేలా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి ఒక పావు గంట నాననివ్వండి. మనం బోండాలు వేసుకునే ముందే కడుపు నొప్పి సోడా వేసి బాగా బీట్ చేసుకొని ఆయిల్ బాగా కాగనిచ్చి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బోండాల కింద వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని చట్నీతో కానీ లేదంటే టమాటో సాస్తో కానీ మీ పిల్లలకి సర్వ్ చేసినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకెందుకంటే ఆలస్యం, మీ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా మీరు కూడా రెడీ చేసి పెట్టండి. మరి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు ఎలా కుదిరిందో ట్రై చేసి మన ఛానల్లో కామెంట్ చేయండి.